హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మూడో రోజు బతుకమ్మకు ఏమేమి నైవేద్యాలు సమర్పించుకుంటామనే విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని కొలుస్తాం కదండి. ముద్దపప్పు బతుకమ్మ అనే పేరు మనం ఏదైతే వంటకం ఈరోజు చేసి అమ్మవారికి సమర్పించుకుంటామో ఆ వంటకం పేరుపైనే ముద్దపప్పు బతుకమ్మ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ముద్దపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి ముందుగా 1 టీ స్పూన్ జీలకర్రను ఇలా కచ్చపచ్చగా దంచుకుంటున్నాను. జీలకర్రను పౌడర్గా చేయొద్దండి, కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. దీనివల్ల మనకు పప్పులో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను కుక్కర్లో ఒక బౌల్ నిండా కందిపప్పు తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ పప్పులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 3 రెబ్బల కరివేపాకు, దాంతోపాటు ఇంతకుముందు కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ నూనె వేసుకొని కావలసిన నీళ్ళు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ పప్పును ఉడికించుకుందాము. ఇలా మనము పప్పులో నూనె వేయడం వల్ల మనకు పప్పు అనేది మంచిగా మెత్తగా ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది కూడా. దానికోసమని నేను 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజు బతుకమ్మకు అలాగే సెకండ్ రోజు బతుకమ్మకు కూడా ఏమేమి నైవేద్యాలు సమర్పించుకోవాలనే విషయాన్ని నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో. మీకు నేను ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు అవసరం ఉంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయింది కదండి, దీన్ని కొంచెం మ్యాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముద్దపప్పు ప్రసాదం మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా బతుకమ్మ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.